హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, సత్యార్థ రామాయణమును నూతనమైన దృష్టికోణంతో వివరించడాన్ని మీరు ఇప్పటికే గమనించి ఉంటారు. వాల్మీకి మహర్షి అద్భుతంగా చిత్రీకరించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని మానవ చరిత్రగా విపులీకరించేటటువంటి కార్యము చేపట్టమని హిమాలయ మహాత్ములు సూచించిన మీదట నేను ఈ విధంగా చిన్న చిన్న మార్పులతో అనేక రామాయణాల్లో ఉన్న విషయాల్ని సేకరించి వీటిలో కలుపుతూ మీ ముందు ఈ విషయాల్ని వ్యక్తపరుస్తున్నాను. మనకి సీత జన్మ గురించి అనేక రకాలైనటువంటి కథలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న రామాయణాల్లో 2-3 రకాలే ఉంటే, విదేశాల్లో ఉన్నటువంటి అనేక రామాయణాల్లో చాలా పూర్తి భిన్నమైనటువంటి వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. మనం అదేమీ కాకుండా వాల్మీకి మహర్షి చెప్పిన దాన్ని మన సత్యార్థ రామాయణానికి అనుగుణంగా ఉండేటటువంటి 2 విషయాలని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. దశగ్రీవుని గురించి మాట్లాడుకుంటూ వైద్యనాథ క్షేత్రం నుంచి వచ్చినటువంటి దేవి కన్యాకుమారి గురించి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. ముఖ్యంగా అందరికీ తెలిసినటువంటి ఆ ముఖ్యమైన కథను కూడా మరొకసారి ప్రస్తావన చేసుకుందాం. దశగ్రీవునికి మండోదరికి వివాహం జరిగిందని చెప్పుకున్నాం. జ్యోతిష్యులు ఏం చెప్పారంటే, మండోదరికి జన్మించే ప్రథమ పుత్రిక ద్వారా దశాననునికి మరణం సంభవిస్తుందని చెప్పడంతో మహాపతివ్రత అయినటువంటి మండోదరి తను మరణించాలని నిశ్చయించుకుంది. తనకు జన్మించే ప్రథమ పుత్రికే కదా ఆయన మరణానికి కారణం అవుతుంది, అసలు నేనే లేకపోతే అనే భావంతో ఆమె ఏం చేసింది అంటే, ఔషధాల గదిలో ఉన్నటువంటి విషం అని రాసి ఉన్నటువంటి ఒక సీసాలోని ద్రవాన్ని తాగేసింది. ఆ ద్రవం ఏమిటంటే, ఒకప్పుడు రావణునికి చేతికి గాయమై రక్తం కారుతూ ఉంటే ఆ రక్తం కింద పడకూడదనే భావంతో దశాననుడు ఆ రక్తాన్ని ఒక సీసాలో ఉంచి అక్కడ పెట్టి దానిపై విషం అని రాశాడు. చూడండి, తన భర్త జీవితం కోసం తన ప్రాణాలను త్యాగం చేసినటువంటి మహాపతివ్రత మండోదరి మాత. తర్వాత ఆ రక్తం తాగిన తర్వాత కొంత కాలానికి ఆమెకు చనిపోలేదు. ఏమిటా అని ఆలోచిస్తున్న సమయంలో ఆమెకు ఒక పాప జన్మిస్తుంది. ఆ పాప అక్కడ ఉంటే ప్రమాదం, తన భర్తకి ఏమైనా ప్రమాదం అని ఆ బిడ్డని ఏమీ చేయలేక ఒక బంగారు పెట్టెలో పెట్టి సముద్రంలో వదిలిస్తుంది. అలాగా ఆ పెట్టె ప్రయాణించి సీతామఢీ ప్రాంతంలో, అప్పుడు నేపాల్ భారత్ కలిసే ఉండేవి, ఆ రెండు కలిసి ఉన్నటువంటి సీతామఢీ అనే ప్రాంతంలో జనకుని యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఈ పెట్టె వెళ్ళి అక్కడ పడుతుంది. ఆయన వ్యవసాయం ఏదో యజ్ఞం చేస్తూ నాగలి దున్నుతుంటే ఈ పాప దొరికిందని, ఈ భూమిలో దొరికింది కాబట్టి సీతనే నామకరణం చేసుకుని వాళ్ళు
ఆ పాపని శ్రద్ధగా పెంచి పెద్ద చేసుకున్నాడు. మరో కథ, ఇంతకుముందు దశాననుని యొక్క జీవిత చరిత్ర చెప్పుకుంటూ మనం చేసుకున్నాం కదా. వైద్యనాథ క్షేత్రంలోని వేదవతి ఏ రోజు మరణించిందో అదే రోజు ఆమె బిడ్డ, పొత్తిళ్లలో ఉన్న బిడ్డని ఒక గద్ద ఎత్తుకుపోయిందని మనం చెప్పుకున్నాం కదా. ఈ జనకుడు సునైన వైద్యనాథ క్షేత్ర దర్శనానికి వస్తూ ఉంటే అక్కడ ఈ గ్రద్ద అరుపులు విని అక్కడికి వెళితే ఈ పసిబిడ్డ అక్కడ వీళ్ళకి దొరికిందని ఇది మరో కథ. ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇవి ఈ రెండు కూడా రావణునికి బాగా దగ్గరగా కొంత ఏదో ఈ కథతో అనుబంధం ఉన్న ఈ రెండు కథలను మాత్రమే మనం తీసుకున్నాము. అక్కడ మొత్తం మీద మండోదరి సీతను చూసినప్పుడు కూడా మండోదరి అనుకుంది ఈమె నా కూతురే అనే మండోదరి అనుకుంది. దశరథుడు ఏమనుకున్నాడు, నా స్నేహితురాలైనటువంటి వేదవతి కుమార్తె సీత అయి ఉంటుంది అని చెప్పి ఆయన అనుకున్నాడు. ఆయనకి సీత పట్ల వాత్సల్యం ఉందా, తనను చక్కగా తీర్చిదిద్దిన వేదవతి యొక్క కూతురు కాబట్టి ఆమె పట్ల ఒక అభిమానం ఉందా అనేది తెలియదు. కానీ మొత్తం మీద ఆమె పట్ల మాత్రం ఉన్నది ఈ రకమైన భావమే తప్ప వేరే రకమైనటువంటి అందరూ చెప్పుకుంటున్నట్టుగా కామభావన ఏ మాత్రము లేదు. ఇది సీత యొక్క జన్మ రహస్యం. హరి ఓం.